అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను ఈ నూతన సంవత్సరాన నేను యేసుక్రీస్తుని ఎలా తెలుసుకున్నాను అనే నా జీవితంలో నేను యేసుప్రభు వద్దకు ఎందుకు వచ్చాను, ఎలా తెలుసుకొని ఎలా మారాను, నిజమైన దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాను, ఈ నూతన సంవత్సరాన మీ అందరికీ తెలియచేస్తానని చెప్పుకున్నాను కదా. ఏంటంటే నా సాక్ష్యం మొట్టమొదటిగా మేము అన్యులమి విగ్రహారాధన చేసేవాళ్ళమే. బాగా పూజలు అది బాగా చేసుకుంటూ ఉండేవాళ్ళమే. కానీ ఏదో కానీ కొన్ని సమస్యల వల్ల నేను అనారోగ్య పాలయ్యి, మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌కి గురయ్యి చాలా బాధపడ్డ రోజులున్నాయి. డిప్రెషన్‌లోకెళ్ళిపోయి బాలేక నా మైండ్ నా దగ్గర లేకుండా ఎట్లాగో ఇదైపోయానంట. నాకైతే తెలీదు. తర్వాత మతి స్థిమితం బాగున్న తర్వాత చెప్పారు. ఆ స్థితిలో నా భర్త మాలేసుకొనున్నాడు. అయ్యప్ప మాల ఏసుకొనున్నాడు. మంచిగా పూజ చేసుకుంటా ఉండేవాళ్ళం. చాలా భక్తిగా నేను ఎప్పుడు గంటల గంటల తరబడి పూజ సామాను శుభ్రం చేసుకొని ఇంటి దగ్గరే ఉంటూ పూజ చేసుకుంటూ ఎప్పుడు ఏ టీవీలో చెప్పినా, ఎక్కడన్నా ఎవరన్నా చెప్పినా దాన్ని ఫాలో అవుతూ మంచిగా బాగా భక్తి చేస్తూ ఉండేదాన్ని. ఆ సమయంలో నాకు కొంచెం మతి స్థిమితం బాలేకపోవడం, మాలేసుకున్నాడు, అంతరాలు కట్టించారు, ఎవరెవరికో చెప్పి పూజ చేపిచ్చారు. అక్కడికిక్కడికి డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళారు, స్పెషలిస్టులకి. అట్లా తీసుకెళ్ళినా కానీ ఎక్కడా నాకు పెద్దగా నయం కాలేదు. తెలిసిన వాళ్ళ దగ్గర ఈయన కనుక్కొని ప్రేయర్ చేపిచ్చారు. నేను ఇంటి దగ్గరుండి ఆయన అక్కడి నుంచి చేసాడు. కానీ ఈ విషయం నా బంధుమిత్రులకి ఎవ్వరికి తెలీదు. కానీ ఎట్లా పోతున్నారో అని వాళ్ళకి ఇప్పటికి నా సాక్ష్యం తెలీదు. దేవుడి దయ వల్ల ఈ ఈ రూపంలో వాళ్ళు తెలుసుకుంటే ఇంకా మంచిదే అనుకుంటున్నాను. కాకపోతే మా అమ్మ, అన్నయ్య వెళ్తా వాళ్ళు కూడా చేయించారనమాట ఇక్కడ. వాళ్ళెళ్ళే పాస్టర్ దగ్గరికి. చేయిస్తే చాలా బాగా ప్రేయర్ ఆయిల్ ద్వారా రిలీఫ్ అయింది. ప్రేయర్ ఆయిల్ పంపించారు. ప్రేయర్ ఆయిల్ ద్వారా రిలీఫ్ అయిపోయింది.